ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. భాద్రపద శుద్ధ పంచమి రోజు ఋషి పంచమి పర్వదినం. ఈ రోజు స్త్రీలు పురుషులు కూడా అదే విధంగా మీ పిల్లల్ని కూడా కూర్చోపెట్టి సప్త ఋషులకి పూజ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఋషి పంచమి అంటే సాధారణంగా స్త్రీలు అందరూ జరుపుకునేటటువంటి వ్రతం కదండి. కొత్తగా పురుషులు ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే తల్లి రుణం తండ్రి రుణం ఏ విధంగా అయితే మనం తీర్చుకుంటామో ఋషి రుణం కూడా తీర్చుకోవడం వల్ల జీవితంలో ఉత్తమమైన ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఋషి రుణం ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? కాదు, పెద్దలు ఋషులు మనకి అందించినటువంటి అనేక గ్రంథాలు ధర్మ సూత్రాలని ఆధారంగా చేసుకొని మనం సామాజికంగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్లే జ్ఞానాన్ని మన ఋషులు గ్రంథస్థం చేసిన విషయాలని ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కదా. అలా గ్రంథస్థం చేసిన విషయాలన్నీ వారు మనకు అందించారు కనుక వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కనుక ఋషి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఋషి పంచమి రోజు అందరూ కూడా ప్రత్యేకించి పురుషులు మీ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని 7 ఋషుల యొక్క పేర్లను వాళ్ళకి చెబుతూ నమస్కారం చేయించడం వల్ల ఋషి రుణం అనేది తీరి ఉత్తమ గతులు మనకి ప్రాప్తిస్తాయని మనకి భవిష్యోత్తర పురాణంలో తెలియచేయడం జరిగింది. మర్చిపోకండి, భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయండి, ఋషుల యొక్క నామాలని జపించండి. మీకు దగ్గరలో ఉండే దేవాలయంలో గాని మీ ఇంటి పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి గాని చక్కటి ఫలాలతో దక్షిణ పెట్టి మంచిగా వాళ్ళకి స్వయం పాకం కూడా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.